హలో వ్యూవర్స్, ఒక కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫర్టిలిటీని అంచనా వేసేందుకు మేము ఉపయోగించే పరీక్షల గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఒక కపుల్ మా దగ్గరికి పిల్లల కోసం ట్రై చేస్తూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చినప్పుడు మేము చేసే ముఖ్యమైన పరీక్షలు ఏంటి అండ్ వాటి వల్ల మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే దాని గురించి చెప్తాను. సో మహిళల్లో ముఖ్యంగా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కపుల్ వాళ్ళకి హిస్టరీ అనేది తీసుకుంటాము. అంటే డీటెయిల్డ్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, వాళ్ళకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా. సో ఎగ్జామినేషన్ చేస్తాము, అధిక బరువు కనుక ఏమన్నా ఉందా, లేకపోతే పీసీఓడికి సంబంధించి ఏమైనా సిమ్టమ్స్ అనేవి సైన్స్ అనేవి మాకు కనిపిస్తున్నాయా, వాళ్ళ జాబ్ పరంగా వాళ్ళకి ఏమైనా ఫర్టిలిటీకి అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, పీరియడ్ రెగ్యులర్గా వస్తుందా లేదా. సో ఇవన్నీ ఫస్ట్ డీటెయిల్డ్గా పేషెంట్తో డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ తోటి కూడా మనకి చాలా ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే క్లూస్ అనేవి దొరుకుతాయి. సో ఈ డీటెయిల్ హిస్టరీ తర్వాత ఆడవాళ్ళకి ఫస్ట్ మేము చేసే టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనమాట. సో ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటే యోని భాగంలో నుంచి మేము స్కాన్ ప్రోబ్ని పంపించి స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ చేస్తే మనకి గర్భసంచి సైజు, షేప్, ఏమైనా గడ్డలు ఉన్నాయా, గర్భసంచిలో లైనింగ్ బాగానే ఉందా, లైనింగ్కి రక్త సరఫరా బాగానే ఉందా, అండాశయాలు ఎలా ఉన్నాయి, అండాశయాల్లో ఎగ్ నంబర్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంది, అండాశయంలో ఏమైనా కణుతులు ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్కి సంబంధించిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మేము గ్యాదర్ చేస్తాము. అండ్ 3D అల్ట్రాసౌండ్ చేయడం వల్ల గర్భసంచిలో ఎటువంటి లోపాలు ఉన్నా మనం కనిపెట్టగలము, చిన్న చిన్న కణుతులు ఉన్నా మనం కనిపెట్టగలము. అండ్ 3D అల్ట్రాసౌండ్ వచ్చిన దగ్గర నుంచి మనము గర్భసంచిలో కెమెరా చూసే అవసరం చాలా మటుకు మనకి తగ్గిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే మగవాళ్ళల్లో మనం చేసే టెస్ట్ వీర్యకణాల పరీక్ష. సో వీర్యకణాల పరీక్ష భార్యాభర్తలు కలవకుండా కనీసం 2 days to 1 week గ్యాప్ ఉన్నప్పుడు చేస్తామండి. మా ల్యాబ్ దగ్గరే ఒక కలెక్షన్ రూమ్ అనేది ఉంటుంది, అక్కడే కలెక్ట్ చేసి శాంపుల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాము. ఆ శాంపుల్ని మేము మైక్రోస్కోప్ కింద మనం ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో వీర్యకణాల పరీక్షలో బేసిక్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కాకుండా ఎంత కౌంట్ ఉంది, కదలే కణాల శాతం ఎంత ఉంది, ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం ఎంత ఉంది అనేది మనకు ఒక రిపోర్ట్ వస్తుంది. సో ఎక్కువ శాతం ఈ 2 ఇన్వెస్టిగేషన్స్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అంటే ఆడవాళ్ళలో స్కానింగ్, మగవాళ్ళలో వీర్యకణాల పరీక్ష. ఇవి 2 కనుక బాగానే ఉంటే నెక్స్ట్ ఆడవాళ్ళకి ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం. సో మామూలు స్కాన్లో ట్యూబ్స్ అనేవి మనకి కనిపించవు. కాకపోతే ఆడవాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ట్యూబ్స్ ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి, లేదా మనం జస్ట్ మెడిసిన్స్ ద్వారా ట్రై చేయాలి, ఐయుఐ చేయాలి అన్న ట్యూబ్స్ ఓపెన్ ఉండాల్సిందే. ఒకవేళ 2 ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉంటే వీళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకటే మార్గం. కాబట్టి ట్యూబ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్యూబ్ టెస్ట్ మనం స్కాన్లోనే గర్భసంచి లోపలికి వాటర్ పాస్ చేసి అది అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంది. సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటాము. మా సెంటర్లో ఎక్కువ శాతం ట్యూబ్ టెస్ట్ ఈ అల్ట్రాసౌండ్లోనే చేసేస్తాము. బట్ చాలాసార్లు హెచ్ఎస్జి, హిస్టోసాల్పింగోగ్రామ్ అని ఎక్స్రేకి కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ 3 టెస్టులు జరిగితే దాదాపుగా వీళ్ళకి ఏమైనా సమస్య ఉందా తెలియడానికి అవకాశం ఉంది, నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ 3 టెస్టులు నార్మల్ ఉన్నంత మాత్రాన వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని అయితే కాదు. ఒక 1 year పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలుస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే యూజువలీ ఏదో ఒక ప్రాబ్లం ఉందనే అర్థం. మ్యాక్సిమం 2 years వరకు వెయిట్ చేయొచ్చు. 2 yearsకి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే మనం చేసే ఈ 3 టెస్ట్లలో మనం అన్ని ప్రాబ్లమ్స్ కనిపెట్టలేం. ఇప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎగ్ అండ్ స్పర్మ్ అసలు కలుస్తున్నాయా, ట్యూబ్కి కదలిక ఉందా, గర్భసంచిలో ఎంబ్రియో పిండం అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా, ఇవేవి మనం టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ టెస్ట్ చేయొచ్చు, చేసినా కూడా మనకి ట్రీట్మెంట్ అనేది మారదు. కాబట్టి ఈ 3 టెస్టులు చేసి నార్మల్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ట్రీట్మెంట్కే ప్రొసీడ్ అవుతాం. సో ఎవరైనా కూడా ఒక 2 years మ్యాక్సిమం
న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించండి. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయితే మీకు చాలా ఖర్చు అయిపోతుంది, మీకు ఏవేవో చేసేస్తారు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ అండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగే ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మీకు ఇంకొంచెం టైం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. జస్ట్ మెడికేషన్స్తోనే మీరు ట్రై చేయొచ్చు. బట్ ఏదన్నా ప్రాబ్లం బయటపడితే మనకి దానికి తగ్గట్టుగా ఐయుఐ చేయాలా లేదా ఐవీఎఫ్ చేయాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అవసరం ఉన్న వాళ్ళల్లోనే మనం ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, అవి ఉంటేనే మేము సజెస్ట్ చేస్తాము. సో సింపుల్ ఇన్వెస్టిగేషన్స్తోనే ప్రాబ్లం ఏంటో కనిపెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. వీలైన అంత తొందరగా మనము ప్రాబ్లం కనిపెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు అంత బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.